వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాం. అలానే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. చాన్వి, దాన్వి, మీకు ఒక సర్ప్రైజ్. ఒకసారి ఇలా రండి. ఏంటమ్మా? ఈరోజు మీ అన్నయ్య హాస్టల్ నుంచి వస్తున్నాడమ్మా. వావ్, నిజమా అమ్మా? చాలా రోజులు అవుతుంది కదా అన్నయ్యని చూసి. ఇప్పుడే అనుకుంటున్నా, అప్పుడే వచ్చేసాడు అన్నయ్య. అమ్మా, ఎలా ఉన్నావు? మేమందరం బాగున్నాంరా. వినాయక చవితి కదా, నువ్వే వెళ్ళి విగ్రహం తీసుకురావాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం సేపు రెస్ట్ తీసుకో. పర్లేదమ్మా, ఇప్పుడు వెళ్ళి తీసుకుని వచ్చేస్తాను. ఏ చాన్వి, దాన్వి, ఇంతకీ మీరు ఎలా ఉన్నారు? మేము బానే ఉన్నాం గాని నువ్వేంట్రా శోభన్ బాబులో రింగ్ తీసావు? ముద్దు మొహం దానా, ఇది ఇప్పుడు ట్రెండే, అందుకే పెట్టాను. ఏంటి, నువ్వు ఇంకా టీసీ కాలంలోనే ఉన్నావా? శోభన్ బాబు ఇప్పుడు ట్రెండ్ ఏంటి? సర్లే అన్నయ్య, విగ్రహం కొనడానికి లేట్ అవుతుంది, మమ్మల్ని కూడా తీసుకువెళ్ళవా ప్లీజ్? సరే రండి, మన కొత్త డాక్టర్ మీద వెళ్దాం. జాగ్రత్తగా వెళ్ళండి నాన్న, పండగ సీజన్ కదా, ట్రాఫిక్ చాలా ఉంటుంది. సరే అమ్మా, బై బై, త్వరగా వచ్చేస్తాం. రండి బాబు, ఏం కావాలి? మీ షాప్ కావాలి, ఇచ్చేస్తారా? నీకు సంత ఎటకారం ఎక్కువగానే ఉందిలే. ఏ బొమ్మ కావాలి వెళ్ళి చూసుకో. అన్నయ్య, నాకు ఫస్ట్ విగ్రహం కావాలి. మనం మట్టి విగ్రహం తీసుకెళ్దాం అమ్మా. రెండవది మూడవది మట్టి విగ్రహం, వాటిలో మీకు ఏం కావాలో చూసి చెప్పండి. అయితే నాకు ఆ లాస్ట్ది కావాలన్నయ్య. గణపతి బప్పా మోరియా, 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 గణపతి బప్పా మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె, కొంచెం లేట్ అయితే చాలు, ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తూ ఉంటారు. ఉత్తరోజులేమో కానీ పండగ వస్తే చాలు సడన్గా దేవుడు పంతులు గారు గుర్తొచ్చేస్తారు వీళ్ళకేంటో. ఏమిరే పెడిద్దే, చెప్పినవన్నీ తీసుకొచ్చావా లేదా మళ్ళీ పంతులు గారు అది మర్చిపోయాను ఇది మర్చిపోయాను అని చెప్తావా? లిస్టు ప్రకారం అన్నీ తీసుకొచ్చాను కానీ మీరేంటి ఇంత లేటుగా నా వచ్చేది? ఏమి చెప్పమంటావురా? చిరంజీవి బాలకృష్ణ గారి ఇంట్లో పూజ నేనే చేయాలి, అలాగే హీరోయిన్ కాజల్ ఇంట్లో పూజ నేనే చేయాలి, అందుకే లేట్ అయ్యింది. ఇదిగో అమ్మే, పసుపుతో వినాయకుడిని చేసి పూజ స్టార్ట్ చేయండి మరి. ఇవన్నీ స్వామివారికి నైవేద్యం సమర్పించండి.
ఉండ్రాళ్ళు చూడ్డానికి చాలా వేసిగ్గా ఉన్నాయి. ఎవరు చేశారేంట్రా? అవి మా అమ్మగారు చేశారు పంతులు గారు.